In the vibrant city of Bengaluru, where traditions are cherished and faith is enduring, an annual festival unfolds, echoing the prayers and devotion of many. Welcome to Bonalu. Bonalu is a Hindu festival celebrated predominantly in the Telangana region, dedicated to goddess Mahakali. It's a festival filled with color, music, dance, and devotion, usually taking place in the month of Ashada. The term Bonalu comes from the word Bhojanalu, which means food offering to the goddess. The Karnataka Telangana Cultural Association began celebrating Bonalu in 2018. This year marks the fourth time the association has celebrated Bonalu in Bengaluru. The essence of Bonalu lies in the bonam, an offering made by women dressed in colorful traditional attire. They carry decorated pots filled with rice cooked with milk and jaggery, topped with neem leaves and turmeric, and present these to the goddess as a gesture of devotion and thanksgiving. Temples become the focal points of the festivities. Special pujas are performed, and the air resonates with traditional dances, Bonalu songs, and the rhythmic beats of drums. నమస్కారం, నా పేరు జ్యోత్స్న. మేము బెంగళూరులో ఉంటాము. కర్ణాటక తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం బోనాల పండుగ జరుపుకుంటాము ఆషాఢ మాసంలో. అసలు బోనము అంటే భోజనము అని అర్థం. గ్రామ దేవతకు ఆషాఢ మాసంలో సమర్పించే నైవేద్యం. ఆషాఢ మాసంలో ఎందుకంటే అంటువ్యాధులు ప్రబలే సమయం అన్నమాట. వర్షాలు పడుతుంటాయి, అంటువ్యాధులు చెలరైపోతుంటాయి. కాబట్టి వాటిని తగ్గించడానికి పసుపు వేప మండలతోటి గ్రామ దేవతకు సమర్పించే నైవేద్యాన్ని బోనం అనేసి అంటారు. అటువంటి ఒక ఆచారాన్ని తెలంగాణలో చాలా గొప్పగా జరుపుకుంటాము. అట్లాంటి అవకాశాన్ని ఇక్కడ బెంగళూరులో ఉండే తెలంగాణ వాసులకు కల్పించాలి అనేసి కర్ణాటక తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సరళ. మొదటిసారి బెంగళూరులో కేటీసీఏ బోనాలు పండుగ అరేంజ్ చేసినప్పుడు హైదరాబాద్ లాగా జరిపించాలన్న ఉద్దేశంతో అక్కడి నుంచి పోతురాజుని మరియు వేరే కళాకారుల్ని పిలిపించి ఇక్కడ జరిపించాము. కానీ అది చాలా కూడుకున్న పని. వాళ్ళని అక్కడి నుంచి తెప్పించడము, ఆ తర్వాత ఇక్కడ వసతి, రవాణా ఏర్పాట్లు, ఇంకా చాలా లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. చాలా కోఆర్డినేషన్ అవసరము. అది అంత శ్రమతో కూడుకున్న పని కాబట్టి అప్పటి నుంచి అలా చేయకుండా ఈరోజు మనం జరుపుకున్నట్టు ఇలా సన్నాయి మేళంతో చేయించుకుంటాం. ఇది ఇంకా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అది అందరూ వచ్చి ఇలా ఆనందంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఇళ్ళకి తిరిగి వెళ్తున్నందుకు చాలా మా అందరికీ ఎంతో ఆనందమైన విషయం. నమస్తే మేడం, మీ పేరు చెప్పాలి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరం నుంచి పార్టిసిపేట్ చేశారు? హాయ్, నేను స్వప్న, బేసికల్లీ ఫ్రమ్ జోగిపేట. ఇక్కడ బెంగళూరుకి వచ్చి 18 years అయ్యింది. బట్ నేను ఎప్పుడు బోనాలు చేయలేదు. లాస్ట్ ఒక 4 years నుంచేమో బోనాలు చేస్తున్నాను. బోనాల పండుగ ఆషాఢం అంటే ఇమ్మీడియట్గా మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలి జోగిపేటకి. బట్ ఈ ఇయర్ ఫస్ట్ టైం కేటీసీఏ నుంచి బోనం చేశాను. ఎంత నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారంటే, లాస్ట్ టైం నేను బతుకమ్మకి వచ్చాను, ఫస్ట్ టైం అది నాకు. ఇది బోనాలు ఇది ఫస్ట్ టైం నాకు. ఇక్కడ బెంగళూరులో ఇక్కడున్న టెంపుల్లో బోనాలు ఏమైతే ఆర్గనైజ్ చేశారో 1 month బ్యాక్ ఆర్గనైజ్ చేశారు, స్టార్ట్ చేశారు, డేట్ ఫిక్స్ చేశారు. సో మేము ఇక్కడ ఉండేది ఆల్మోస్ట్ ఒక 25 kilometers లాంగ్ అనుకుంటా. సో అక్కడి నుంచి బోనం చేసుకొని మా ఇంటి నుంచి ఇక్కడి వరకు బోనం తీసుకురావడం చాలా హ్యాపీ. అండ్ వెరీ స్పెషల్లీ కేటీసీఏ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో చాలా హ్యాపీ. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ముందు చాలా రావాలని వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీకు ఎలా అనిపించింది ఇక్కడ కర్ణాటక తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వారి ఆర్గనైజేషన్? చాలా బాగుంది. ఇది పెరిగినంత తెలంగాణలో. సో మాకు ఈ బోనాల జాతర అంటే చాలా 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 ఇష్టం. సో అది బెంగళూరు వచ్చినప్పటి నుంచి మిస్ అవుతూ ఉంది. సో ఈ తెలంగాణ అసోసియేషన్ వల్ల, కర్ణాటక తెలంగాణ అసోసియేషన్ వల్ల మిస్ అవ్వకుండా మేము దాన్ని బాగా చెప్పుకుంటాం. నేను కొరట నుండి వచ్చిన, మా బిడ్డ బెంగళూరులో ఉంటుంది. బోనం తీస్తున్న అమ్మవారికి ఫస్ట్ టైం తీస్తున్నా, ఎట్లా చేస్తారో తెలియదు.
రమ్మని చెప్తే వచ్చిన తర్వాత మన దగ్గర మన తెలంగాణలో కుండలనే తీస్తారు బోనము అని చెప్పిన. మరంటే దానికి ఏమేమి కావాలో సామాన్లు తీసుకున్న అమ్మ అన్నది. అంటే బజార్ వెళ్ళి కుండ తీసుకున్నాము, పూలు పండ్లు వత్తి గండ దీపంకు కావలసిన అవన్నీ తీసుకున్న తర్వాత వచ్చినాము. ఇంటికి వచ్చి అది కొంచెంసేపు నానబెట్టి కడిగి చేసి తెల్లవారి పొద్దున్నే నైవేద్యం తయారు చేసి బోనం తీసుకొని గుడికి వెళ్ళినాము. గుడిలో కేటీసీ వాళ్ళు బాగా అరేంజ్ చేసిన రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. నేను వెళ్ళడం ఈసారి ఫస్ట్ టైం కొత్తగా వాళ్ళందరినీ కలవడం కూడా వాళ్ళందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము వాళ్ళందరూ సన్నాయి వాద్యంతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి అని చెప్పారు. అందరూ మా బిడ్డ బోనం ఎత్తుకున్నది. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినాము. చేసి వచ్చిన తర్వాత పంతులు పూజారి హారతి బాగా చేసిండ్రు. ఓడి బియ్యం సమర్పించినాము, చీర ఓడి బియ్యం అన్నీ సమర్పించిన తర్వాత ప్రసాద వితరణ కూడా బాగా చేసిండ్రు. బాగా జరిగింది ప్రసాద వితరణ. గ్రూప్ కమిటీ వాళ్ళు బాగా అరేంజ్ చేసిన అన్నీ బాగా నచ్చాయి నాకు. నమస్తే మేడం, మీరు ఫస్ట్ టైం ఇక్కడ పార్టిసిపేట్ చేశారు, సో మీకు ఎలా అనిపించింది? నేను బెంగళూరుకి వచ్చి 22 ఇయర్స్ అయిందండి. ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను. తెలంగాణ కల్చరల్ ప్రోగ్రామ్ అనేది అటెండ్ అయ్యాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మా తెలంగాణ వాళ్ళ ప్రజలను చూసి, ఆ భాషను చూసి నేను తెలంగాణలో ఉన్నట్టుగానే ఫీల్ అయ్యాను. నెక్స్ట్ బతుకమ్మ దానికోసమని వెయిట్ చేస్తున్నాను. దీనికోసమని నేను ఒక 1 వీక్ నుంచి ప్రోగ్రామ్ వేస్తున్నాను. ఇప్పటికీ అది సక్సెస్ అయింది. రావడానికి ప్రయత్నం చేశాను, అన్ని విధాలా వచ్చాను. అమ్మవారి దయ వలన అమ్మవారి దర్శనం కూడా చాలా బాగైంది. చాలా సంతోషం. వీఆర్ వెరీ గ్లాడ్ టు కమింగ్ హియర్. వీఆర్ వెరీ హ్యాపీ. చెప్పాలి అంటే యాక్చువల్గా మేము వేరే స్టేట్లో ఉన్నాము అన్న ఫీలింగ్ లేకుండా వేరే ప్లేస్కి వచ్చి మన కల్చర్ని రిప్రజెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వెరీ థ్యాంక్ యూ. ఇప్పుడు మనము తెలంగాణ కల్చర్ అసోసియేషన్ వారు ఒక మెంబర్ తోటి మాట్లాడుతున్నాం, భూమేష్ గారు, శ్రీధర్ గారు. సార్, మీరు ఎప్పటి ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎంతమంది వచ్చారు? నేను కోర్ మెంబర్లో లాస్ట్ 6 years బ్యాక్ జాయిన్ అయ్యాను. సో అప్పటి నుండి బతుకమ్మ, బోనాలు ప్లస్ వనభోజనాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చిన బోనాలలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఎన్ని బోనాలు అయ్యాయి? యాక్చువల్గా రిజిస్ట్రేషన్లో 120+40 అంటే అరౌండ్ 150 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో 9 బోనాలు అంటే తెస్తామని చెప్పారు. కానీ యాక్చువల్గా అరౌండ్ 100 మంది వచ్చారు, ప్లస్ 5-6 బోనాలు వచ్చాయి. సో కొంతమంది డ్రాప్ అయ్యారు ఏదో కారణాల వల్ల. బట్ మేబీ నెక్స్ట్ ఇయర్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంతకన్నా ఎక్కువ రెస్పాన్స్ ఉంటుందని. శ్రీధర్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ సంవత్సరం బోనాలు? ఈ సంవత్సరం బోనాల పండుగ చాలా గ్రాండ్గా జరిగింది. కంపేర్ టు లాస్ట్ 2 years కంటే ఈ సంవత్సరం అయితే గ్రాండ్గా జరిగింది. ప్రతి సంవత్సరం జనాలు పెరుక్కుంటూ పోతున్నారు. ఇక్కడ కొంచెం జనాలకు తెలిసిన కొద్దీ అందరూ జాయిన్ అయ్యకుండా ప్రతి సంవత్సరం మేము అనుకున్న దానికంటే కొంచెం 2 రెట్లు ఎక్కువనే పెరుక్కుంటూ పోతుంది, కానీ తగ్గడం లేదు. Since 2018, the Karnataka Telangana Cultural Association has proudly celebrated this traditional festival in Bengaluru. This year marks the 4th Bonalu celebration by the association, continuing to share the rich cultural traditions of Telangana with the wider community. Join us in celebrating Bonalu, Batukamma, Vanabhojanalu as we honor traditional rituals, vibrant processions and heartfelt devotion. Thank you.